రాష్ట్రంలో పారిశుద్ధ్యం పాడైపోయింది. గ్రామాల్లో తాగడానికి మందు ఫుల్ కానీ ఆసుపత్రుల్లో మందులు నిల్లని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్లో డెంగ్యూ వ్యాధితో మృతి చెందిన మహేష్, ఇంటర్ చదువుతున్న శ్రవణ్ కుమార్ మృతి చెందారు. మృతుల కుటుంబాలను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించి ఓదార్చారు. మహేష్, శ్రవణ్ కుమార్ల మరణాలు ప్రభుత్వ హత్యనని హరీష్ రావు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం హైదరాబాద్కే పరిమితమైందని, సీఎం రేవంత్ రెడ్డి మొద్దునిద్రలో ఉన్నారని చెప్పుకొచ్చారు. సీఎం ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, గ్రామాల పరిస్థితి గురించి మీకు తెలియజేయాలి కదా అని హరీష్ రావు ప్రశ్నించారు. పారిశుధ్యం లోపించడం వల్ల అనేక గ్రామాల్లో కూడా వైరల్ ఫీవర్స్, డెంగ్యూతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. రాష్ట్రంలో పూర్తిగా పారిశుధ్యం పడికేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతా ఉన్నాడు. పాలన సాగడం లేదు. అన్ని వర్గాలు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. యూరియా బస్తాలు దొరకక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. పారిశుధ్యం లేక గ్రామాలన్నీ కూడా పడకెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొంతం మహేష్ అనే 34 సంవత్సరాల యువకుడు మరణించడం జరిగింది. అదే గ్రామంలో నాయని శ్రావణ్ కుమార్ అని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి, 16 సంవత్సరాల యువకుడు ఇవాళ డెంగ్యూతో ఈ గ్రామంలో మరణించడం జరిగింది. గ్రామంలో దాదాపు 50-60 కుటుంబాలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతా ఉన్నారు. అనేక మంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు. ఇవాళ మొత్తం కూడా అప్పులు తెచ్చి ప్రైవేట్ లో వైద్యం పొంది చాలా కుటుంబాలు కూడా ఆగమాగమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎంత దుర్మార్గం అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పల్లె ప్రగతి పేరిట ఊరూరికి ట్రాక్టర్ కొనిచ్చిండ్రు. ప్రతి నెల